నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. పర్యావరణ పరిరక్షణకు కామారెడ్డి జిల్లా పోలీసులు నడుం బిగించారు. ఈకో ఫండ్ సొసైటీతో కలిసి విదేశీ కలుపు మొక్కల గుర్తింపు, అవగాహన, నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవ వైవిధ్యానికి ముప్పుగా మారిన దురాక్రమణ మొక్కలను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. కామారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈకో ఫండ్ సొసైటీ ఆధ్వర్యంలో విదేశీ కలుపు మొక్కల గుర్తింపు, అవగాహన, నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయ ఆవరణలో పెరిగిన హానికరమైన విదేశీ కలుపు మొక్కలను స్వయంగా గుర్తించి తొలగించారు. అనంతరం సిబ్బందిని 4 బృందాలుగా విభజించి ఎక్కువ మొత్తంలో కలుపు మొక్కలు తొలగించిన బృందాలకు ఈకో ఫండ్ సొసైటీ తరపున బహుమతులు అందజేశారు. వయ్యారి భామ, కత్తెర ఆకు, మహావీర, ముల్లెం ఆలం వంటి మొక్కలు వ్యవసాయం, అడవులు, పశువుల మేత భూములు, నీటి వనరులు, స్థానిక వృక్షజాలంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఈకో ఫండ్ సొసైటీ వ్యవస్థాపకులు మెట్టు సాయి సంపత్ తెలిపారు. ఇటువంటి మొక్కలను సకాలంలో గుర్తించి నిర్మూలించడం ద్వారా పర్యావరణ సమతుల్యను కాపాడవచ్చని వివరించారు. తెలంగాణ సహజ సంపదను కాపాడేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఈకో ఫండ్ సొసైటీ రాష్ట్ర సమన్వయకర్త తలారి విక్రమ్ పిలుపునిచ్చారు. వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోటగిరి ఎంపీడీఓ విష్ణు సూచించారు. నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు నివారించవచ్చని చెప్పారు. విద్యార్థులు ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ/బీసీ హాస్టళ్లను ఎంపీడీఓ విష్ణు సందర్శించారు. వంటగది, మరుగుదొడ్లు, వంట సామాగ్రి నిల్వ గదులను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో జ్వరాలు, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం హాస్టల్ ప్రాంగణంలో ఇంకుడు గుంత నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసరావు, సర్పంచ్ మధుకర్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. మన యాక్చువల్ స్ట్రెంత్ ఎంత మనకు శాంక్షన్ స్ట్రెంత్ ఆలీడర్ ఫోన్ చేయి అంటే మాల్ కూడా ఏం చేస్తారు మళ్ళా లోకల్ పరిస్థితి ఏంటంటే మీ మీదే డిఫెక్ట్ ఉంటుంది సార్. మీరే పక్కన ఏడినా వస్తుంది. నేడు ఈ కోటగిరి గ్రామంలోని బీసీ అండ్ ఎస్సీ హాస్టల్స్ను ఇక్కడ గమనించడం జరిగింది, వచ్చి పరిశీలించడం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నదని ఇంతకుముందు నా దృష్టికి రావడం జరిగింది వచ్చిన కొత్తలోనే. సో దానికి ఇక్కడ మనం ఏంటంటే టేలెంట్ సోక్ పిట్ అనే ఒక ప్రొవిజన్ ఉండే ఈజీఎస్ నుంచి, అంటే ఇప్పుడు విబీజీ రామ్జీ అంటున్నాం. సో దాంట్లో భాగంగా టైలెంట్ సోక్ పిట్ కట్టొచ్చా లేదా అని పరిశీలించడం జరిగింది, స్థల పరిశీలన. దానిలో ప్లాన్ వేయడం జరుగుతున్నది. నెక్స్ట్ కాకపోతే కొంత ప్రైవేట్ ల్యాండ్స్ ఉండడం వల్ల దాన్ని ఇక్కడ కట్టొచ్చా లేదంటే వయబిలిటీ ఉందా లేదా అనేది ఇంకొంచెం పరిశీలించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇక్కడ బీసీ హాస్టల్లో మరియు ఎస్సీ హాస్టల్లోని కిచెన్లను గమనించడం జరిగింది, పరిశుభ్రంగానే ఉన్నాయి. ఇంకేమన్నా వాళ్ళకు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడైనా కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నా కూడా వాటిని వాడొద్దని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి హాస్టల్లో, వాటిని కూడా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం.
మన పరిధిలో ఉన్న వరకు, లేదంటే పై అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళడానికి మేము తర్వాత ప్రయత్నం చేస్తాం. సో ఈ హాస్టల్ రెండింటిని ఈరోజు పరిశీలించి నెక్స్ట్ ఈ టేలెంట్ సోప్ పిట్ అండ్ కమ్యూనిటీ సోప్ పిట్స్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బోనాల సందడి మొదలైంది. స్నేహపురి కాలనీలో పోత లింగయ్య విగ్రహ ప్రతిష్టాపనతో పాటు బోనాల పండుగను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పేరు నరేందర్ రెడ్డి, స్నేహపూరి కాలనీ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ అధ్యక్షుడిని. స్నేహపూరి కాలనీ వాసులందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. రేపు బోనాల ఉత్సవాల సందర్భంగా పోతలింగయ్య ప్రాణప్రతిష్ఠ మరియు బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము. కాలనీ వాసులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలని కోరుచున్నాము. ప్రతి సంవత్సరము మా కాలనీలో బోనాల పండుగ ఉత్సవాలు చాలా గ్రాండ్గా నిర్వహిస్తాము. ఈసారి కూడా దానికంటే ఎక్కువ గ్రాండ్గా నిర్వహించడానికి మా సభ్యులందరూ అహర్నిశలు కష్టపడుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు. రేపటి కామారెడ్డి పట్టణం 11వ వార్డు సంబంధించి స్నేహపురి కాలనీలో మైసమ్మ బోనాల ఉత్సవ కార్యక్రమం రేపు ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మా స్థానిక కౌన్సిలర్ లోలం శ్రీని గారు, అదేవిధంగా మా అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, మరియు మా క్యాషియర్ రమేష్ రెడ్డి గారు, మరియు మా సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ బోనాల ఉత్సవం అతి ఘనంగా జరుగుతుంది. ఈ స్నేహపురి కాలంలో కామారెడ్డి పట్టణంలో మైసమ్మ దేవాలయాలు చాలా ఉన్నాయి. కాకపోతే మా కాలనీలో మైసమ్మ దేవాలయము, అదేవిధంగా ముత్యాలమ్మ దేవాలయము, మరియు నల్లపోచమ్మ దేవాలయము, మరియు రేపు పోత లింగయ్య స్వామి విగ్రహాన్ని కూడా ఆయన ప్రతిష్టాపిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పట్టణంలో ఉన్న ప్రజలందరూ పాల్గొని, భక్తులు పాల్గొని ఇది విజయవంతం చేయాలని కోరుచున్నాం. అదేవిధంగా ఈ మైసమ్మ తల్లి, ఈ తల్లుల ఆధ్వర్యంలో వర్షం ఎక్కువ పడి పంట పొలాలతోని రైతులందరూ సస్యశ్యామలంగా ఉండాలని, ఆ తల్లి దీవెనలందరూ అందరికీ కలగాలని కోరుతున్నాం. మైసమ్మ బోనాలు వైభవంగా జరుగుతాయి కాబట్టి మన పట్టణ ప్రజలందరూ వచ్చి మన పోతలింగయ్యను విగ్రహం నిలబెట్టడం జరుగుతుంది. అది పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మైసమ్మ టెంపుల్ దగ్గరికి అందరూ వచ్చి అందరూ భక్తులు విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల కోటగిరి బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శనివారం బీఆర్ఎస్ మండల నాయకులు ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన అలుపేరుగని పోరాటాన్ని ప్రజలు ఎప్పటికీ మరవలేరని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణం పార్టీకి, తెలంగాణ ప్రజలకు తీరని లోటని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ హే అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మోరీ కిషన్, దేవేందర్, శంకర్ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, నజీర్, గజేందర్, గగన్, గంగా ప్రసాద్, సంతోష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో కేసీఆర్తో పాటు కీలక భూమిక పోషించి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిర్వహించుకోవడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటాలు ఈ గడ్డ మరవలేకపోతుంది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆయన తిన్న దెబ్బలు, ఆయనకు పడ్డ గాయాల వల్లనే ఈరోజు ఆయన ఆకస్మికంగా మృతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్న ఒకరోజు టీవీలో మాట్లాడుతూ కూడా ఆయన చాలా బాధాకరమైన విషయం చెప్పడం జరిగింది. చాలామంది నేను నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టను అని, నేను గర్విస్తుని అని చాలామంది నన్ను విమర్శిస్తుంటానని అన్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నారు. ఏమని, నాకు కుడి కన్ను కనిపించదు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్లో ఉద్యమం చేస్తున్నప్పుడు పోలీసులు వాటర్ క్యాన్లతో కొట్టినప్పుడు కుడి కన్ను గుడ్డు పూర్తిగా దెబ్బతిని కన్ను కనిపించదు. కాబట్టి నేను దాన్ని బయట పెట్టుకోకుండా ఉండేందుకు గాను అది కనిపించకపోయినా చాలామందికి నమస్కారం పెట్టలేకపోయాను. కానీ తెలియని వాళ్ళు చాలామంది దాన్ని గర్వంగా అనుకున్నారు. కానీ నాలో ఉన్న లోపం ఉంది, నా కుడి కన్ను పూర్తిగా కనిపించదని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తన అవయవాలను, తన దేహాన్ని పూర్తిగా కోల్పోయి ఈరోజు ప్రాణాలు వదిలిపెట్టిన గొప్ప నేత, మహానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో లేకపోవడం, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది ఈ ప్రాంతానికి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. భావి తరాలకు అలాగే యువతకు ఆయన పోరాటాలు స్ఫూర్తిదాయకం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మరవలేరు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా పార్టీకి అండగా ఉంటుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్
కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండలంలో రైతులు సంబరాలు చేపట్టారు. మంజీరా నదిపై నిర్మించిన చెక్ డ్యాం పూర్తిగా నిలుతుండటంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. బేర్కూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ హనుమాన్ ఆలయం వద్ద శనివారం రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. బేర్కూర్ శివార్లో మంజీరా నదిపై నిర్మించిన చెక్ డ్యాం పూర్తి స్థాయిలో నీటితో నిండడంతో భూగర్భ జలాలు పెరిగాయని, దీంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతులకు శాశ్వత ప్రయోజనం కలుగుతుందని వారు తెలిపారు. చెక్ డ్యాం నిర్మాణానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డిలకు రైతులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారి సేవలు రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. అనంతరం మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యవసాయదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రూపాయల ఖర్చుతో చెక్ డ్యాం నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం వలన రైతాంగము, ఏటిగడ్డ రైతాంగము, బీర్కూరు ప్రజలకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఆ చెక్ డ్యాం వలన బీర్కూరు గ్రామంలో రైతాంగం దృష్టిలో పెట్టుకొని చెక్ డ్యాం నిర్మాణం జరిగింది. అదే కాకుండా ఇష్టాపూర్ గ్రామంలో, అదే కాకుండా అన్నార గ్రామంలో మరియు బాణసాడ ప్రాంతంలో 4 చెక్ డ్యాంలు నిర్మాణం చేయడం జరిగింది. ఈ రైతాంగం దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున మంజీరా ప్రవహిస్తూ ఉన్నది. దీనికి చంద్రశేఖరరావు గారికి, మన శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి రైతాంగం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు కళ్యాణి, సింగితెము రిజర్వాయర్లు పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కట్టించడం జరిగింది. అది ఈరోజు గేట్లు లేపడం జరిగింది. దాని మూలాన ఈరోజు కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. 3వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యమైంది. ప్రాథమికంగా గూడ్స్ రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నప్పటికీ అన్ని కోణాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ 3 వద్ద ఓ యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు బాన్సువాడకు చెందిన గతక రాజుగా రైల్వే పోలీసులు గుర్తించారు. రాజు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గూడ్స్ రైలు కింద పడి మృతి చెందినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కొన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూనే ఉండండి K9.